తెలుగు రాష్ట్రాలకు ఏమైంది? ఇటీవల జరుగుతున్నటువంటి వరుస ప్రమాదాలు కేవలం 10 రోజుల్లోనే 3 పెద్ద ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో కూడా పదుల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. అటు కర్నూలు ఘటన సరిగ్గా అక్టోబర్ 24న గత నెలలో జరిగినటువంటి ఘటనలో ఈ ప్రమాదంలో 19 మంది పైగా చనిపోవడం జరిగింది. అలాగే 2 రోజుల కిందట కాశీబుగ్గ శ్రీకాకుళంలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో ఈ ప్రమాదంలో 9 మంది చనిపోవడం జరిగింది. ఇవాళ కొన్ని గంటలు అంటే 48 గంటలు ముగియక ముందే మళ్ళీ ఇప్పుడు చేవలలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక టిప్పర్ నేరుగా ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 25 మందికి పైగా చనిపోయినటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది? జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుంది? ముఖ్యంగా కార్తీక మాసం అంటే శివకేశవులకు అత్యంత ప్రీతిపరమైనటువంటి మాసంగా చెప్తారు. అలాంటి ఈ మాసంలో వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు కృష్ణమాచార్యులు గారు. నమస్తే గురుగారు. గురుగారు, ఈ స్థాయిలో 3 ప్రమాదాల్లో ఇంతమంది చనిపోవడానికి తెలుగు రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు, అందులోనూ పెద్ద ప్రమాదాలు, మృతుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. కార్తీక మాసంలోనే ఇలాంటి ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటి? ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్తమానాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రం చాలా అద్భుతమైంది. జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడేటువంటి అంశం ఏంటంటే, ఒక రాశి నుండి మరో రాశికి గ్రహం అన్నటువంటి వెళుతూ ఉన్నటువంటి గోచార పరిస్థితుల్ని మనం ప్రధానంగా తీసుకోవాల్సింది. కార్తీక మాసం అనేకంటే కూడా అంతకంటే విశేషవంతమైంది దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం. అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశిలో, చంద్రుడైతే 2.5 రోజు, రవి అయితే 28.1/3 డేస్, అలాగే దేవగురు అయినటువంటి బృహస్పతి అయితే 1 సంవత్సర కాలం. ఇలాగా కొన్ని గ్రహాలు అన్నటువంటి ఒక్కొక్క రాశిలో గోచార వశాత్తు ఉంటూ ఉంటాయి. కానీ దేవగురు అయినటువంటి బృహస్పతి ఈ అక్టోబర్ 19వ తారీఖున, అంటే మీరు చెప్తున్నటువంటి ఇన్సిడెంట్స్ అన్ని కూడా జరగడానికి సరిగ్గా 4-5 రోజుల క్రితం నుండి కూడా అతిచారం వల్ల మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి వెళ్ళినటువంటి ఘటన. ఈ పరిస్థితుల నేపథ్యంలో గతంలో కూడా మనం చూస్తే 2వ ప్రపంచ యుద్ధం కానివ్వండి, 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ సంఘటనలు కానివ్వండి, కార్గిల్ యుద్ధం కానివ్వండి, అంటే ప్రపంచంలో భీభత్సకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం అతిచారం కలిగినప్పుడు, అంటే తాను ఉన్నటువంటి ప్లేస్ నుండి ఇంకా ముందుగానే అత్యంత వేగంగా ముందు రాశిలోకి వెడుతున్నటువంటి సందర్భంలో ఇలా జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయన్నటువంటిది జ్యోతిష్యులం మేమందరం కూడా విశ్లేషించుకున్నటువంటిది. ప్రత్యేకించి ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందంటే, రాబోయే 8 సంవత్సరాల పాటు దేవగురు అయినటువంటి బృహస్పతి అతిచారం వల్ల, అంటే 1 సంవత్సర కాలం సుమారుగా 1 రాశిలో ఉండవలసినటువంటి బృహస్పతి అతిచారం వల్ల ముందు రాశిలోకి వెళ్ళటం, వెనక్కి రావటం, లేదా ఆ ముందు రాశుల్లోకి వెళ్ళటం, ఈ అతిచారం అనేటువంటిది రాబోయేటువంటి 8 సంవత్సరాల్లో కూడా జరగబోయేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం ఇది. శివకేశవులకి అభేదమైనటువంటిది. కానీ దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అతిచారం వల్ల, గ్రహగతులు సరిగ్గా లేకపోవటం వల్ల ఈ విధమైనటువంటి ప్రమాదాలు అననివ్వండి, ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి, దేవాలయ ప్రాంగణంలో జరిగినటువంటి తొక్కిసలాట కానివ్వండి, వాహన ప్రమాదాలు కానివ్వండి, పదుల సంఖ్యలో జనాలు చనిపోతున్నారు, ప్రాణ నష్టం జరుగుతోంది. ఇబ్బంది కలిగించేటువంటి సంఘటన ఈ 8 సంవత్సరాల కాలంలో కూడా దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం అతిచారంలో ఉండటం వల్ల ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య అంతర్యుద్ధాలు అవ్వచ్చు, ఇంకా ఉన్మాదపూరితమైనటువంటి చర్యలు అవ్వచ్చు, మతోన్మాద శక్తులు ప్రకోపించడం అవ్వచ్చు. ఇలాంటి చర్యలన్నీ కూడా అనివార్యమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ జరుగుతుంటే భయము, ఉత్పాతాలు ఎలా కలుగుతాయో, ఇంకా ఎలాంటి తీక్షణమైనటువంటి పరిస్థితులు వస్తాయోనని మనం ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి ఏదైనా దురదృష్టకరమైనటువంటి ఘటనల నుంచి తప్పించుకోవాలన్నా కూడా, అలర్ట్గా ఉండాలన్నా కూడా, అలాంటి ఏమైనా పరిస్థితులు ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? తప్పకుండా. విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అన్నట్టు, కలియుగంలో 5,000 గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మాలిన వైపు ఆ నవగ్రహంబుల నడక మారేను అని స్వామివారు చెప్పినట్టుగా పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఆ విధమైనటువంటి స్థితిగతుల్లోనే సంచారం అన్నటువంటిది జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం అలర్ట్ గా ఉండాల్సినటువంటి పరిస్థితి రాబోయేటువంటి 8 సంవత్సరాల్లో కూడా. నాట్ ఓన్లీ దిస్ కార్తీక మాసం, దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారాన్ని అనుసరించి నేనంటున్నాను, ఈ సంవత్సరంలో ఈ డిసెంబర్ మాసం వరకు కూడా ఇలాంటి మరిన్ని ఘటనలు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి
ఆ, అన్ని విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. శివకేశవులకి అభేదమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుణ్ణి, సృష్టి స్థితి లయ కారకుడైనటువంటి పరమేశ్వరుణ్ణి విశేషంగా మనం పూజించడంతో పాటు ఆయన్ని శరణు వేడుకోవాలి. మనం ఇటువంటి ఉత్పాతాలు మళ్ళీ కలగకూడదు, ప్రాణ నష్టాలు కలగకూడదని నా అంచనా ప్రకారంగా ఈ సంఘటనలు ఈ కార్తీక మాసమే కాదు, మరీ 1-2 మాసాల పాటు ఇలా కొనసాగే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆంగ్లమానంలో మనం చూసినట్టయితే ఈ 2025 రాబోయేటువంటి డిసెంబర్ వరకు కూడా, ఎందుకంటే మళ్ళీ శుక్రమూఢమి అన్నటువంటిది నవంబర్ చివరి నుంచి మనకు ప్రారంభం అవుతుంది. ఇంచుమించుగా నెలన్నర రోజుల పాటు ఇలాంటి పరిస్థితులు కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అన్ని విషయాల్లో కూడా ప్రజలు వాళ్ళుగా సొంతంగా అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణ సంబంధమైనటువంటి విషయాలు, గుమికూడినటువంటి ప్రదేశాలు, వాస్తవంగా ఇలాంటి అంటే దేవగురు అయినటువంటి బృహస్పతి అంటే దేవతలందరికీ కూడా తాను గురువు అయినటువంటి వాడు. ప్రత్యేకించి దేవాలయాలు అవ్వచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఆలయాలు, ప్రత్యేకించి దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా గుమికూడినటువంటి సమూహాలు అవ్వచ్చు, ఎక్కువ మంది భక్తులు ఒకే చోట కిక్కిరిసినటువంటి పరిస్థితులు అవ్వచ్చు. ఎందుకంటే శబరిమలకి కూడా చాలా మంది భక్తులు ఇదే మాసంలో వెళతారు. కార్తీక మాసం దీక్ష అనంతరం శబరిమలకి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. నా అంచనా ప్రకారం, అంటే అక్కడ జరుగుతుందని కాదు, కానీ ఇలాంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. లేకపోయినట్లయితే దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అతిచారం వల్ల ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తినటువంటి సందర్భంలో చాలా ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులుగా మనం ఆలోచించాలి. సో అలాగే గురుగారు మరొక విషయాన్ని కూడా ప్రస్తావించాలి. చనిపోయిన వారందరిలో కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. కర్నూలులో జరిగినటువంటి ప్రమాదంలో కొన్ని 2-3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు చనిపోయారు. అలాగే తొక్కిసలాటలో కూడా మొన్న కూడా కాశీబుగ్గలో జరిగినటువంటి ఘటనలో ఒక బాబు ఉన్నాడు. ఇవాళ జరిగినటువంటి బస్సు ప్రమాదంలో బస్సును ఢీ కొట్టినటువంటి ప్రమాదంలో కూడా నెలల వయసు ఉన్నటువంటి పసికంద, అంటే ఇంకా ప్రపంచాన్ని కూడా పూర్తిగా చూడడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రాణాలు కూడా పోతున్నాయి. ఏంటి కారణం? పసిపిల్లల మీద 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పసిపిల్లల మీద నవగ్రహాల యొక్క ప్రభావం ఉండదు. అంగారకుడికి సంబంధించినటువంటి ప్రభావమే అధికంగా ఉండేటువంటి పరిస్థితులు. ప్రత్యేకించి మనం అనుకుంటున్నట్టుగా అంగారకుడి యొక్క స్థితిగతులు సరిగ్గా లేవు. దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అతిచారం ఉంది. వాళ్ళంతా కూడా బాలబాలికలు చదువుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడిప్పుడే విద్యాబుద్ధులకు వెళుతున్నటువంటి వాళ్ళు, అక్షరాభ్యాసం చేసి స్కూల్కు వెళ్ళవలసినటువంటి వాళ్ళు, విద్యను అభ్యసించవలసినటువంటి వారు, గురువు యొక్క అనుగ్రహం కలగవలసినటువంటి వారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా మృతి చెందడం అన్నటువంటి నిజంగా మనం ఆందోళన పడాల్సినటువంటి అంశం. ప్రత్యేకించి బాలబాలికలు, ప్రత్యేకించి యుక్త వయస్సులోకి రానటువంటి వాళ్ళ యొక్క మరణమే జరుగుతుంది. ఇది ఆందోళన కలిగించేటువంటి అంశం. ప్రత్యేకించి ఇదొక విపత్తు. దేశ కాలమాన పరిస్థితుల్లో ఆనాడు 400 సంవత్సరాల క్రితం విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టుగా గోచారవశాత్తు గ్రహగతుల్లో మార్పు వచ్చింది. అనివార్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ఖగోళంలో ఏర్పడేటువంటి మార్పులు అననివ్వండి, లేదా గ్రహాల యొక్క గ్రహగతులు అరిష్టాన్ని సూచిస్తున్నాయి. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో ఇవన్నీ కూడా అరిష్ట సూచనలుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితులు. రైట్ అండి గురుగారు, థ్యాంక్ యూ. గ్రహ స్థితిగతుల్లో వస్తున్నటువంటి మార్పుల వల్ల రాబోయేటువంటి కొన్ని నెలలు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఇలా భారీ సంఖ్యలో గుమికూడడం కానీ లేదంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా మానుకోవాలి. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కృష్ణమాచార్యులు గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.